శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గత 2-3 వారాలుగా మానివేయవలసిన వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా? ఏమేం మానాలి? తెలుసుకున్న తర్వాతైనా మానుకున్నారా? పోయిన వారం మరి ఏం మానుకోవాలని మనం చెప్పుకున్నాం, ఏమన్నా గుర్తుందా? ఆదివారమున జీవనోపాధి సంబంధమైన వాటిని మనం మానుకోవాలి అనే మాటను మనం ధ్యానం చేశాం. ఇంకొక మాట, దాని కొనసాగింపుగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చెప్పుకున్నాం 3 వారాల్లో. ఒకవేళ మీరు రాసుకున్న వాళ్ళైతే గుర్తుంటుంది, విన్న వాళ్ళైతే మర్చిపోయింటారు అంతే. అంటే దుష్టులతో జత కట్టడం, అభిషేకించిన వారిని మనం గుర్తించకుండా ఎవరితో పడితే వాళ్ళతో జత కట్టిన దాన్ని బట్టి మన మీద ఉన్న కృపను మనం కోల్పోతాం. ఇట్లా అనేకం ఉన్నాయి. అయితే ఒక శ్రేష్టమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మనం దేవుని సన్నిధిలో ఏదైనా మనం పొందుకోవాలి అనుకున్నప్పుడు అది దేవుని యొక్క ప్రత్యక్షతనో, దేవుని యొక్క దర్శనమో, దేవుని యొక్క చిత్తమో, దేవుని యొక్క ఉద్దేశమో మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము అన్నపానములు మానాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కడుపు నిండా తిని ఒక గంటో ప్రార్థన చేస్తే కాదు. దేవుని యొక్క ఉద్దేశం మనం తెలుసుకోవాలి. నా కుటుంబం పట్ల నీ చిత్తం ఏంటి ప్రభా? నా బ్రతుకు పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా? నన్ను మీరు ఎందుకు రక్షించుకున్నారు? ఎందుకు నన్ను పాపం నుంచి విడిపించారు? ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తం ఉంటుందని చెప్పావు కదా. తయారు చేయబడిన ప్రతి వస్తువు విషయంలో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. అన్ని వస్తువులకు ఒకే ఉద్దేశం ఉండదు. మైక్ ఒక ఉద్దేశం, ఫోన్ ఒక ఉద్దేశం, స్టాండ్ ఒక ఉద్దేశం, ఈ పోడి ఒక ఉద్దేశం, పెన్ను ఒక ఉద్దేశం. ఇట్లా కనుగొనబడిన, లేకుంటే సృజించబడిన, తయారు చేయబడిన ప్రతి వస్తువుకు ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంటుంది. అలానే మన జీవితాల్లో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం అన్నపానములు మాని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మానకుండా దేవుడే తన చిత్తాన్ని చెప్తారులే, తన ఉద్దేశాన్ని ఎప్పుడో ఒక చోట బయలుపరుస్తారులే అనుకోవడం కరెక్ట్ కాదు. దానిని బట్టి ముందుగానే దేవుడు చేయాలనుకున్న పనులు మనం కోల్పోతాయేమో. దేవుడే తన చిత్తానుసారంగా ఎప్పుడొకసారి ఆయన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు అని నిర్లక్ష్యంగానో సోమరితనంగానో ఉండడం కరెక్ట్ కాదు. దేవుని ఎరిగిన తర్వాత నేనేం చెయ్యాలని ఆలోచనతో దేవుని దగ్గరికి రావాలి. ఆ ఆలోచన లేకపోతే నాకేమి ఇస్తావు ప్రభు అనే తలంపుతోనే మన జీవితాంతం బ్రతుకుతాం. దేవుని మనసు ఎరిగిన వారు, ప్రభువా నీ రక్తమునిచ్చి నన్ను పాపం నుంచి విడిపించావు కదా, మరి నా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నేను ఏ విధంగా బ్రతకాలని కోరుకుంటున్నారు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా తన ఉద్దేశాన్ని, తన చిత్తాన్ని తెలియజేస్తాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడ్డారు. దేవుడు వారితో కూడా నడవడానికి సిద్ధపడ్డాడు, దిగి వచ్చాడు, నడుస్తూ ఉన్నాడు. అయితే తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరచడానికి, తన ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయడానికి, ఒకవేళ మోషే నాయకుడిగా ఎన్నికలో ఉన్నవాడు కావచ్చు, దేవుడు ఏర్పరచుకున్నవాడు కావచ్చు,
దేవుడు ఏర్పాటును బట్టి పిలుచుకున్నవాడు కావచ్చు, అతడు నేను కాదు, నా వల్ల కాదు అన్నా సరే దేవుడే సిద్ధపరిచిన వాడు కావచ్చు, నడిపించడానికి నియమించబడి పాయలు చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చి ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చగలిగినటువంటి ఉన్నతమైన విశ్వాసాన్ని, కృపను ఇచ్చిన ప్రజలకు దేవునికి చిత్తాన్ని తెలియచేయడానికి, ప్రజల మధ్య దేవుణ్ణి కనపరచడానికి, ప్రజలతో దేవుడు ఏ విధంగా ఎప్పుడు నివసిస్తాడో తెలియచేయడానికి, ఆయన దేవుని చిత్తం కనుగొనడానికి అన్నపానములు మానవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నపానములు మానుకోవాలి. చూద్దాం, ఒక మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. చదవన్నా. చాలు. అన్నపానములు మాడే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 9వ వచనం ఏమనుంది? ఆ రాతి పలకలను అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నట్టుకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఉపవాసం అనేది అక్కడితో ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. బైబిల్లో ఉపవాసాన్ని దేవుడు క్రమపరిచి చేయడానికి ప్రోత్సహించిన విధానం మనం చూస్తాం. మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా సరే మీరు కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి ప్రార్థించాలని కోరుకుంటాడు. కారణం ఏంటి? ఎప్పుడైతే మనము అన్నపానములు మానుతామో మన శరీరం యొక్క ఇచ్చలను మనం చంపుకోగలుగుతాం. శరీరము కోరికలను ఎప్పుడైతే ఆకలి వేస్తుంది, 2 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, ఆకలి వేస్తుంటుంది, ఇంకా దాహం వేస్తుంటుంది. ఇలాంటి సమయంలో ఈ యొక్క ఇచ్చలను చంపుకొని ఆత్మ మీద ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మయే కదా జీవింపజేసేది. బైబిల్లో ఆ మాట ఉంది కదా, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేసేది. సో నువ్వు అన్నపానములు మానినప్పుడు, ఆత్మ చేత జీవించబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు 45 రోజులైనా ఉండొచ్చు. ఆత్మచేత నింపబడితేనే, గమనించండి, ఆత్మచేత నింపబడి ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోగలిగితే 40 రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉండొచ్చు. యేసు ప్రభువు కూడా ఆత్మతో నింపబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ఆత్మతో నింపబడిన తర్వాత ఎక్కడికి కొనిపోబడ్డాడు? అరణ్యంలో కొనిపోబడ్డాడు. శోధించబడ్డానికి కొనిపోబడ్డాడు. అలా 40 రాత్రింబగళ్ళు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. కానీ ఆ ఉపవాసం ఉండడానికి కావాల్సిన బలము ఆత్మ ద్వారా ఆయన పొందుకున్నాడు. మనము ఉపవాసం ఉన్నా అంటే ఆకలి, వేదన, దుఃఖం మనకు కలిగినప్పుడు దాన్ని జయించి నిలిచే ఆత్మశక్తిని మనం పొందుకుంటే ఆకలి ఏమనిపించదు. లేకపోతే విపరీతమైనటువంటి శరీరం, దాని యొక్క ఇచ్చ వేరుగా ఉంటుంది కదా, క్షణంలోనే మారిపోతుంది ఆలోచన. ఎవరైతే అన్నపానములు మానుకుంటారో వారికి దైవ ప్రత్యక్షత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అన్నిటికీ పరిష్కారం అని చెప్తాడు దేవుడు. యేసు ప్రభు తన 3 శిష్యులతో కొండ మీద ఉండి దిగి వచ్చిన ఉదయాన్నే వాళ్ళు రాత్రంతా తిప్పలబడ్డారు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని పోగొట్టడానికి. యేసు నామాన్నే ఉపయోగించుంటారు, రకరకాలుగా ప్రయత్నించుంటారు, వాళ్ళ వల్ల కాల.
యేసు ప్రభు వచ్చి గద్దించగానే వదిలిపోయింది. అందరి ముందు అడిగితే ప్రాబ్లం అవుతుందని పర్సనల్గా చాటుకు తీసుకెళ్ళి, మేము ఎందుకు చేయలేకపోయాము ప్రభు అంటే, మీరు నాతో పాటు ఉన్నారు, బాగా తింటున్నారు, కానీ ఏ రోజు కూడా నేను రోజులు అంటే సాయంకాలం వెళ్ళగానే కొండెక్కుతాడు, రాత్రంతా ప్రార్థనలు గడిపాడు యేసు ప్రభు, కానీ ఈరోజు నాతో ప్రార్థనలు గడపలేదు, నాతో కూడా రాలేదు, ఈరోజు ఉపవాసం ఉండలేదు. మీకు ఎట్లా పోతాయి? ఉపవాసం వలననే కట్టబడిన సాతాను బంధకాల నుంచి విముక్తి పొందుతామని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అన్నపానములు మాని దేవుని సన్నిధిలో ఉండాలి. ఇంట్లో చాలామంది ఈ పాయింట్ మనం ఉపవాసం అనే దాని గురించి చెప్పుకున్నాం. ఆ రోజు ఉపవాసం అని చెప్పి ఉదయం నుంచి ఇంట్లో అన్ని పనులు చేస్తారు. ఇంకా వాళ్ళు చేయని పని అంటూ ఉండదు, కానీ ఏం తినరు. నువ్వు తిననప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని పరమందు చూస్తున్న నీ తండ్రి ఎదుట ప్రార్థన చేయాలని ఉంది. అంతేకాని ఉపవాసం ఉండి పనులు చేస్తావు, ఉపవాసం ఉండి అన్నీ చేస్తావు, అది కరెక్ట్ కాదని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. కానీ కొన్ని మానుతే దేవుడు నీతో మాట్లాడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రైలాడు, హల్లెలూయా. అందుకే నేను చాలామందికి చెప్తుంటాను, యవనస్తులకు కూడా ఎన్నోసార్లు చెప్పింటాను, కెరీర్ విషయంలో, సంతాన విషయంలో, భవిష్యత్తు విషయంలో, కుటుంబ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నేను ఎంతోమందికి చెప్పాను, అయ్యా ఒక్కరోజు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసుకో. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క పూట తినకపోతే చావరగా. కానీ ఆ తిననప్పుడు కలిగే నీరసాన్ని, నిస్సత్తువును, బాధను, వేదను దేవుని సన్నిధిలో మనం కుమ్మరించి ప్రార్థన చేస్తే బలం పొందుకుంటాం. బిడ్డల గురించి, కుటుంబాల గురించి, కుటుంబాలు బాగుపడట్లేదు, బిడ్డలు రక్షణ పొందట్లేదు అని బాధపడుతున్నప్పుడు అన్నీ వదిలిపెట్టేసి ఆయన సన్నిధిలో కూర్చో, ఉపవాసం ఉండి దేవుడు మాట్లాడతాడు, దేవుడు క్రియ చేస్తాడు. మనకేమో ఉపవాసం ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఒక రోజు 2 రోజులు గట్టిగా ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చొని, ప్రభువా ఏంటి నా పరిస్థితి, పరిష్కారం ఏంటి చెప్పు, నువ్వు చెయ్యి, నువ్వు కనపరచు, తెలియచేయి అని మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మన యొక్క ఈ శరీర ఇచ్చలు చంపుకొని దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు సౌలుగా ఉన్నప్పుడు పౌలుని దర్శించిన వెంటనే ఆయన 3 రోజులు ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తాం. 3 రోజులు ఉపవాసం ఉండినప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను నిన్ను నా కొరకు నేను ఏర్పరచుకున్నానని దేవుడు మాట్లాడాడు. తన యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఎవరినో అడగాల్సిన అవసరం లేదండి. మనం ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బతుకేంటి, నువ్వే కూర్చో దేవుని సన్నిధిలో. ఒక రోజు, ఒక 2 రోజులు, ప్రభువా ఇంతవరకు నా బ్రతుకు మారలేదు, ఇన్ని రోజులు నా బ్రతుకు మారలేదు, ఎందుకని మారట్లేదు, నాలో ఏం తప్పు ఉంది, నేను ఎలా బ్రతుకుతున్నా, ఏం చేయట్లేదు, ఏం చేయమంటావు అని దేవుని సన్నిధిలో కూర్చొని అడిగితే ఆయన ఖచ్చితంగా తన యొక్క స్వరాన్నో, తన యొక్క దర్శనాన్నో, తన యొక్క చిత్తాన్నో, తన యొక్క ఉద్దేశాన్నో ఏదో ఒకటి తెలియజేస్తాడు. తెలియచేయకుండా ఏమి ఉండడు. దేవుని యొక్క చిత్తాన్ని, ఆ యొక్క 10 ఆజ్ఞలను ఆయన పొందుకోవడానికి 40 రోజులు దేవుని సన్నిధిలో అన్నపానములు మాని ఉండాల్సి వచ్చింది. ముందే ఏమన్నా దేవుడు చెప్పాడయ్యా, నువ్వు నా దగ్గరికి వస్తే 40 రోజులు ఉండాల్సి వస్తుంది, తినగలిగినంత తిను, తెచ్చుకోగలిగింది ఏదనంటే వాటర్ ఏమన్నా తెచ్చుకో, పైన ఇంకేముండవు అని ఏమన్నా సిద్ధపరిచి తీసుకురమ్మన్నాడా? ఏమీ లేదు. నువ్వు ఎక్కిరా అంటాడు, పైకి ఎక్కెళ్తాడు, ఇంకా కూర్చుంటాడు. ఇంకా దేవుడు మాట్లాడి చెప్పేంత వరకు కూడా ఆ 40 రోజుల పైన ఉండిపోయాడు. మళ్ళీ ఎలా బ్రతికాడు అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ బలం, దేవుని సన్నిధిలో. అందుకనే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. అలా బ్రతికి చూడండి. ఉపవాసంతో మన శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు దేవుని ఆత్మశక్తిని పొందుకునే అనుభవంలోకి రండి. అప్పుడు మనం తరచుగా ఉపవాసం ఉండడానికి ఇష్టపడతాం.
తరచుగా ఉపవాస ప్రార్థనలు మనం చేయడానికి ఇష్టపడతాం. కారణం ఏంటి? ఉపవాసం ఉన్నవాడిని దేవుడు వెంటనే దర్శిస్తాడు, మాట్లాడతాడు, తన చిత్తం తెలియజేస్తానన్నప్పుడు కష్టం కలిగిందా ఆ రోజు అన్నపానాలు మానేస్తావు, బాధ కలిగిందా మానేస్తావు, సమస్య వచ్చిందా మానేసి దేవుని సన్నిధిలో కూర్చుంటావు. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. దాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. అందుకే కడుపు నిండినవాడు ఏమంట? తేనె తుట్టునైనా తొక్కి వేస్తాడు. మన కడుపు నిండింది, కంటి నిండా నిద్ర వస్తుంది. తిన్న 10 నిమిషాలకి నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. శరీర తత్వం అంతే. ప్రార్థన చేసుకోవాలనుకుంటావు కానీ చేసుకోలేవు. 1 నిమిషం చేసుకుంటావు, ప్రభువా నీకు స్తోత్రం, నిద్ర వస్తుంది, రేపైతే అరగంట అయినా నీ సన్నిధిలో కూర్చుంటాను, అంతే అంతే అలానే అయిపోతుంది. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోవాలి అంటే ఏం మానాలి? అన్నపానములు మానాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు, నీ ఏ అపవిత్రాత్మ చేతైతే, ఏ బంధకాల చేతైతే సాతాను ముట్టడి వేశాడో వాటి నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. అంటే అర్థమేంటి? అన్నపానములు మాని ప్రార్థన చేయాలి. మరి ఎన్నిసార్లు మనం మాని ప్రార్థన చేసి ఉంటాం? మరి ఆ ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? ఎన్నోసార్లు ఉపవాసం ఉంటాం కదా. ఉపవాసం ఉండాలి అని 1 నెల క్రితం చెప్పాం. ప్రతి శనివారం ఉపవాసం ఉండటం నా బాధ్యత అన్నట్లుగా ఉండండి. ఆ పూట ప్రార్థనలు గడపండి. మీకు చేతైతే ఇంకా ఉదయం నుంచి ఒకవేళ కాఫీయో టీయో ఏం తాగి లిక్విడ్ అని తీసుకొని అలానే ఇంకా జ్యూసులు బాటిల్ తాగకుండా నీరసం అనిపించి 1 నిమిషం కానీ ప్రార్థనలో ఉండి రాత్రి విజ్ఞాపన ప్రార్థన ఇంతవరకు ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి నీ సంఘం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం మధ్యాహ్నమైనా తినకుండా సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాతైనా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడే మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థించాలని ఆశ కలుగుతుంది. అలా చేసే ప్రార్థన ఉద్యోగంగా వస్తుంది. ఇదివరకు షుగర్ కొద్ది ఎక్కువ ఉన్న రోజుల్లో ఖచ్చితంగా తినకపోతే నాకు ఎలా ఉండేదంటే మాట రాదు, నోరు పిడచగట్టకపోయేది, ఎక్కువ కాఫ్ వచ్చేది, దగ్గు వచ్చేది, మధ్యలో కాఫ్ వచ్చేది. అందుకని ఖచ్చితంగా వాక్యం అంటే ఏదో కొద్దిగా తినేసి వస్తా, ఎందుకంటే కాఫ్ రాకూడదు. కానీ కరెక్ట్ కాదనిపించింది, ఇది ఇలా పద్ధతి కాదు అనిపించింది. ఏదైతే అదేంది ఉపవాసం ఉండాలి అని ఉపవాసం ఉన్న తర్వాత ప్రతి శనివారం ఇంకా మధ్యాహ్నం తింటే మరుసటి రోజు మధ్యాహ్నం కంప్లీట్గా ఏం తినకుండా. వాక్యం చెప్పేటప్పుడు ఇదివరకు కాఫ్ వచ్చేది, జ్వరం వచ్చినా నీరసం ఉన్నా ఏమున్నా వాక్యం చెప్పేంత వరకు ఒకవేళ చెప్పకముందు తుమ్మొచ్చేమో, జలుబు చేసిన దగ్గొచ్చేమో, కానీ ఒకసారి నిలబడిన తర్వాత చాలా రేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని నుంచి, ఆ బలహీనత నుంచి నేను బయటపడ్డా. కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారానే. ఆ మాటలు ధ్యానించాలంటే సాటర్డే తిన్నాం అనుకోండి, ఏం చేస్తాం? పగలంతా కష్టపడ్డాం, కాస్త తినగానే ఏమొస్తుంది? శరీరం నిద్ర వస్తుంది ఆటోమేటిక్. మరి ఏం చెప్పాలి? ఏదో యూట్యూబ్లో చూసి వాళ్ళ ప్రసంగాలు విని, వీళ్ళ ప్రసంగాలు విని, అవి రాసుకొని ఇవి రాసుకొని, ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో అందరు చేరారు కదా, ప్రతి ఒక్కరు దాంట్లో యూట్యూబ్లో చూస్తే వేల ప్రసంగాలు, అవి విని ఇవి విని వచ్చి మీతో చెప్పాను అనుకోండి, కర్మగాలు వింటే రవి ఏ బైబిల్ ఏం చదివేదేం లేదు, ఎక్కడో విని మన దగ్గర వచ్చి చెప్తాడు. ఎంత దారుణంగా ఉంటుంది! చెప్పాల్సింది దేవుని సన్నిధిలో కనిపెట్టి అడిగి, అది ఒక మాట అయినా సరే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యి చెప్పేది వేరు, ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. ఒకరు చెప్పింది మనం చెప్పాలంటే ఆ నడిపింపు వేరు, వాళ్ళకి ఇచ్చిన దేవుడి ఆ యొక్క హృదయం నుంచి తలంపులు వేరుగా ఉంటాయి. ఆ తలంపులను మనం క్యారీ చేయాలంటే చాలా కష్టం. అది అనుసరించినాము అంటే వాటిని అనుకరించినట్టు, ఇమిటేట్ చేసినట్టు అవుతుంది, కానీ అది మనం హృదయపూర్వకంగా చెప్పినట్లు ఉండదు.
మనం దేవుని సన్నిధి బలం పొందుకోవాలంటే ఈ శరీర ఇచ్చలు చంపుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, ఏమంటాడు, నా శరీరాన్ని నలుగుగొట్టుకుంటున్నానంట. దేంతో? ఉపవాసాలతో, జాగారాలతో, పస్తులతో. ఆయనున్న రోజుల్లో తినడానికి తిండి ఉండేది కాదు సరిగ్గా. అలా అయినా సరే వాక్యాన్ని ప్రకటించడం మానలేదు. అలా ఉన్నాడు కాబట్టి అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషములు అంటాడు. ఆయన పరదేశికి వెళ్ళి చూసి వచ్చాడండి. అంత గొప్ప ప్రత్యక్షత పౌలుకు ఉంది. అంత ధన్యకరమైన జీవితం పౌలుది. కారణం ఏంటంటే ఉపవాసాల చేత, జాగరణల చేత కొన్ని రోజులు తిండి లేక ఉన్నట్లుగా ఆయన చెప్తాడుగా. సముద్రంలో రోజుల తరబడి నీళ్ళలో నానిపోయిన సందర్భాలు ఉన్నాయి, కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే అలా నలగొట్టుకున్నాడు కాబట్టి ఆయన అంత విశేషమైన ప్రత్యక్షత పొందుకొని అపోస్తుల కంటే ఎక్కువ పత్రికలు రాయగలిగి దేవుని చిత్తాన్ని మనకు తెలియజేయగలిగాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ఉద్దేశం మనకు తెలియాలి అంటే నువ్వేం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. నీ ఒంట్లో నుంచి కన్నీరు రావాలంటే కడుపు నువ్వు మార్చుకోవాలి. బాధ ఉంటుంది పరిస్థితులు బట్టి. కడుపు నిండితే వాస్తవానికి దుఃఖం రాదు. ఏడ్చిన 1 మినిట్లో సాటిస్ఫై అయిపోతావు. తీరేదాకా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించలేము. కాబట్టి దేవుని ఒక దర్శనాన్ని మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలన్నా మనం అన్నపానములు మాని దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అలా గడిపాడు కాబట్టి దేవుడు తన చేతో రాసినటువంటి ధర్మశాస్త్రపు పలకలను మోషేకి ఇచ్చాడు. తన చేవ్రాత, దేవుని యొక్క చేవ్రాతను చూశాడు, పట్టుకున్నాడు, తీసుకొని రాగలిగాడు, ప్రకటించడానికి శక్తిని పొందుకోగలిగాడు. దేవుని సన్నిధిలో గడపగలిగితేనే ఆ శక్తి. ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు కదా, 40 రోజులు తిండి తినకపోతే ఎట్లా ఉండాలి? నీరసంతోనో నిస్సత్తుతోనో. కానీ ఆయన దిగి వస్తుంటే ఆయన ముఖాన్ని చూడలేక ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేసుకున్నారు? ముసుగేసుకున్నారు. 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నవాడి యొక్క ముఖాన్ని చూడలేక ముసుగేసుకున్నారు. అంత కాంతి, అంత వెలుగు, డైరెక్ట్గా చూడలేనంతటువంటి తేజస్సు ఆ ముఖంలో ఉంది. కారణం ఏంటి? అన్నపానములు మాని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి. నేనంటాను, ఒక్కదానివే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, లేకుంటే ఒక డోరు తలుపేసుకొని గడియ పెట్టుకొని, ఈరోజు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయమాకండి, నేను తినను, ఏ అవసరం వచ్చినా సరే నన్ను పిలవద్దు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, ఫోన్ ఉందనుకోండి మోగుతూ ఉంటుంది. రింగ్ అవగానే ప్రతి 10 నిమిషాలు ఒకసారి చూసుకుంటాం, రాకపోయినా ఒకసారి చూసుకుంటాం, బోరు కొట్టినా ఒకసారి చూసుకుంటాం. ఇంకా బైబిల్ అన్న చదవం, కానీ బైబిల్ చదువుతున్న ప్రతి 5 నిమిషాలకు ఫోన్ చూసుకోవాల్సిందే. ఫోన్ అవాయిడ్ చేసి పక్కన పెట్టేసి, స్విచ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టేసి, దేవుని సన్నిధిని అనుభవించాలని అన్నీ మాని నువ్వు కనిపెట్టి ప్రార్థించే ఒకరోజు. దేవుడు నీతో మాట్లాడకపోతే అప్పుడు అడగండి. దేవుడు తన చిత్తాన్ని తెలియజేయకపోతే అప్పుడు అడగండి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన దర్శించకుండా మానడు. ఇప్పుడు ఉపవాసంతో ప్రార్థన స్టార్ట్ చేశాడు దానియేలు. ఫస్ట్ రోజే వచ్చాడు జవాబు తీసుకొని, కానీ మధ్యలో ఒక వ్యక్తి అడ్డుపడుతూనే ఉన్నాడు. కానీ ఆ జవాబు వచ్చేంత వరకు ఆయన ప్రార్థన చేశాడు. ఇంకొకరి సహాయం వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. ఉపవాసం ఏమన్నా మానాడా? లేదు. అట్లా మనం ప్రార్థన చేయాలి. ఆశపడ్డాడు పాడైపోయిన ప్రాకారాలు కట్టాలని. ఆ మాట వినగానే కొన్ని దినాలు తిండి తిప్పలకు అలానే ఉండిపోయి ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను పంపించు అక్కడికి. దేవుడు మార్గం తెరవలేదా? తెరిచాడు. కట్టలేదా? కట్టాడు. అన్నపానములు మానడం మన బ్రతుకులో ఒక భాగం అవ్వాలి. వారంలో ఒక్కరోజైనా. ఇదివరకు శుక్రవారం ఉపవాసం ఉండేవాళ్ళు అన్నారు కదా, అది శనివారానికి వీలైతే మార్చుకోండి, లేదా శుక్ర శనివారాలు ఉండండి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తప్పేం లేదు.
ఆరోగ్యం సహకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగి ప్రార్థించగలిగిన వాళ్ళు 2 రోజులు ఉండండి. ఆ బలాన్ని పొందుకున్నప్పుడు వచ్చే ఆ ఆలోచన, ఆ ధైర్యం వేరుగా ఉంటుంది. ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ప్రపంచాన్ని జయించినంత శక్తి, ఏది కూడా నీకు వద్దనుకునే ఆలోచన, దేని చూసినా సరే నా దేవుని తర్వాత అన్నట్టు తలంపు కలుగుతుంది. అలా ఉపవాసము ద్వారా మన శరీరాన్ని నలగొట్టుకోలేకనే ఈ శరీరం ప్రతిదాన్ని కోరుకుంటుంది. ఇంక శరీరం కోరుకుంటే మనసు ఏం చేస్తుంది? ఆరాటపడుతుంది. ఆరాటపడితే ఏం చేస్తాం? ఏదో ఒక విధంగా దాన్ని పొందాలని ఏదో ఒక పాపిష్టి పనులు, ఆ పనులు, ఈ పనులు చేస్తాం. ఎప్పుడైతే ఉపవాసం ద్వారా శరీరాన్ని నలగొట్టుకుంటే, ఆత్మ ద్వారా మనం బ్రతుకుతుంటే, దేవుడెవరు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక మన ఇచ్చలు చంపుకొని మనలో ఆత్మ ఉంటే మన ఆలోచనలు ఆయన ఆలోచన ఒకటవుతాయి. ఆయనలాగా మనం బ్రతుకుతాం. ఆ పరిశుద్ధత మనం కలిగి బ్రతుకుతాం. ఆ నీతిగా బ్రతకడానికి ఇష్టపడతాం. ఆయన సన్నిధులు ఎక్కువగా కనిపెట్టి ప్రార్థించడానికి ఇష్టపడతాం. ఎప్పుడు అంటే మనము కూడా ఆత్మ సంబంధమైన ఆలోచన మన బ్రతుకులకు రాగలుగుతాయి. లేదనుకోండి, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తా అని బైబిల్లో ఉంది. ఈ శరీరాన్ని మనం నలగొట్టుకోవాలంటే అది ఉపవాసము ద్వారానే, అన్నపానములు మానుకున్న దాని ద్వారానే ఈ శరీరాన్ని నలగొట్టుకొని దైవ ప్రత్యక్షతను మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి దర్శనం పొందుకోవడానికి అన్నపానములు మానేశాడు మోషే. ప్రాకారాలు నిలబెట్టడానికి అన్నపానాలు మానేశాడు నెహెమ్యా. దేవునికి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థనలో 21 రోజులు ఉపవాసం ఉన్నాడు దానియేలు. ఇప్పుడు వీళ్ళు అన్నపానములు మానేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వలేదా? చెప్పండి, ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మోషేకు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన దాన్ని బట్టి దేవుని యొక్క చిత్తం, ఒక దర్శనం, ఒక ఉద్దేశం అన్నీ కూడా అప్పటి వరకు తన ఆలోచన అన్నీ మార్చి ఆయన సన్నిధి నివసించగలిగినటువంటి ఒక ప్రదేశాన్ని నిర్మించే బాధ్యతను దేవుడిచ్చాడు. ఎప్పుడైతే అయ్యో నా యొక్క బంధువులుండే పట్టణం కూలిపోయిందే, కాలిపోయిందే, అయ్యో నేనైతే సుఖంగా ఉన్నానే అని తను అన్నపానాలు మాని కొన్ని దినములు తినకుండా అలానే ఉండిపోయాడు. చూడండి ఆ మాట ఎంత బాధ ఉంటుందో. ఆ మాట చదివితే నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? అక్కడ కూలబడిపోయాడు. ఇంకా కూర్చున్న చోట అయ్యో నా పితరులుండే పట్టణం కాలిపోయింది, కూల్చబడింది అని కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను వెళ్ళి దాన్ని బాగు చేస్తాను, కడతాను అని ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు రాజు మనసును కరిగించి పంపించడానికి అనుమతులనిచ్చి, పంపించేటప్పుడు కూడా మంది మార్బలం సైనిక బలాన్ని ఇచ్చాడు, తాకీదులనిచ్చాడు, పత్రాలనిచ్చాడు, అంటే ఆర్డర్స్ ఇచ్చాడు. అంటే ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు, ప్రభుత్వ పద్ధతిలోనే అది కట్టడానికి కావాల్సినట్టు అన్ని పొందుకొని వచ్చాడు. నెహెమ్యా యొక్క పరిస్థితి అంటే అతను గ్రూప్ 4 ఎంప్లాయీ అన్నమాట. అంటే చాలా తక్కువ స్థాయి ఎంప్లాయీ, కానీ రాజును మార్చగలిగి రాజు ద్వారా అన్నీ కూడా పొందుకోగలిగాడు. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన, అన్నపానములు మానటం. అన్నపానములు మాని, మరి ఎవరి గురించి అయినా మనకు తెలిసినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ఒక నిమిషం బాధపడతాం, కానీ ఒకరోజు ఉపవాసం ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఆ భారం మనకు రావాలి.
కూల్చబడిన ప్రాకారాలు, అయ్యో గొప్పవి అనబడిన ప్రాకారాలు. ఈరోజు ఎంతమంది గొప్ప వాళ్ళుగా ఉండి బాగా బ్రతికి ఈరోజు కూలిపోయారు, పడిపోయారు, దూరమయ్యారు. వాళ్ళని తలుచుకోగానే మనకు వేదన కలగాలి. మందిరానికి రాగానే వాళ్ళ గురించి ఆలోచన రావాలి. అరే, మందిరానికి రెగ్యులర్గా వచ్చే వ్యక్తి, అన్ని విషయాల్లో బాగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏం జరిగిందో దూరం అయిపోయాడు, ఏం జరిగిందో మందిరానికి రావట్లేదు, ఏం జరిగిందో అనే తలంపు రాగానే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఆ పట్టణాన్ని, ఆ వ్యక్తిని కాపాడని, కట్టండి నాయన, నిలబెట్టండి ప్రభువా, నేనేం చేయాలి అనే ఆలోచనతో ప్రార్థన చేస్తాం. ఎప్పుడంటే మనము అన్నపానములు మానుకున్నప్పుడే. ఉపవాస ప్రార్థన చూడండి, అన్నపానములు మానుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు తనకు ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తాడు, ఒక నూతన ప్రత్యక్షతను మనం పొందుకుంటాం. అంత మాత్రమే కాకుండా పాడైన ప్రాకారాలను మనము బాగు చేసే శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి మనము కొన్ని దినాలు, కొన్ని రోజులు, కనీసం 1-2 రోజులైనా మనం ఏం చేయాలి? అన్నపానములు మాని దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థితిలోకి మనము రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం ఇంకొక మాట చదువుకొని ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, చూడండి. కాదు, హెబ్రీలకు రాసిన పత్రిక అనుకుంటా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి తప్పింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, దేవుడు అంగీకరించబడడానికి మహారోదన చేశాడు. కన్నీళ్లతో ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఈ రోదన, వేదన అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన మనము చేసినప్పుడే. మరి యేసు ప్రభు అంతటి వాడే దేవుని చేత అంగీకరించబడ్డాడు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తే మరి మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నామో మనం పరిశీలించుకొని దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చేత మనం అంగీకరించబడడానికి మనం ఏం చేయాలి? కొన్ని దినాలు అన్నపానములు మానాలి. మరి ఆ విధంగా ప్రార్థన చేసుకొని ఎవరికి వారు వ్యక్తిగతంగా, ఒకవేళ కుదిరితే ఒకరిద్దరు కలిసి ఈరోజు మనము కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఒకరోజు ఒక కుటుంబం గురించి, ఇంకొక రోజు ఇంకొక కుటుంబం, ఒక్క కుటుంబం గురించే. ఈరోజు నా కుటుంబం గురించి, రేపు నీ కుటుంబం గురించి కలిసి ప్రార్థన చేద్దాం అని ఇద్దరే కూర్చొని, 2, 3 ఆయన నామమున, 3 లేకపోతే ఇద్దరే కూర్చొని అదే పనిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవుడు క్రియ చేస్తాడు. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అరగంట సేపు ముచ్చట్లు, ముందుగానే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నీ మనం తీర్పులు తీర్చి, వాదించి, మంచి చెడ్డలు మనమే చెప్పి అన్నీ చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ మాటలు ఎన్ని దోషాలు ఉంటాయో దేవుడు అంగీకరిస్తాడంటవా? అంగీకరించడు. మనం అనవసరం ఒకరి గురించి మాట్లాడడం. ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన ప్రార్థన చేయాలి, ప్రార్థన మాత్రమే చేయాలి. పరిస్థితులు తెలుసుకోవాలి, ఎదుటి వారి గురించి అడగాలి, వాళ్ళ అక్కర్లు మనం తెలుసుకోవాలి. కానీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మనం వాకపు చేసి అడిగి వాళ్ళ మీద మనం అనేక రకాలుగా మనకు ఒపీనియన్ అంతా, మన అభిప్రాయాన్ని అంతా చెప్పి తర్వాత ప్రార్థన చేస్తే కరెక్ట్ కాదు. ఇద్దరు కూడినప్పుడు ప్రార్థనే ఉండాలి.
అందుకే మన జీవితాల్లో కూడా అలా కూడి వచ్చుట శిక్షా విధి కారణం కాకుండా ఉండాలని చెప్తాడు. ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. కాదు 24 వచ్చిన 34 11:34 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:34. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు. చాలు. ఏంటంటే కూడి రావడం అనేది కొన్నిసార్లు దేనికి కారణమవుతుంది? శిక్షా విధికి కారణమవుతుంది. బైబిల్ ఏముంటుంది? మీరు సమాజముగా కూడుట మానక అనేది బైబిల్లో రాయబడిన మాట. నియామక దినాలను మానకూడదు, సమాజముగా కూడటం మానకూడదు. అయితే కూడితే ఆ కూడికలో దేవుడు ఉండాలి. కానీ ఈయన అంటున్నాడు, మీరు కూడుట శిక్షావిధి కారణమవుతుంది. అంటే కూడి ప్రార్థన కూడా కొందరి జీవితాల్లో కలుసుకొని చేసే ప్రార్థన కూడా ఏమవుతుందంటే శిక్షావిధి కారణమవుతుంది. ఎందుకు? మీరు కూడి వచ్చుట మీకు శిక్షా విధికే కారణమవుతుంది. కారణం ఏంటి అంటే చూడండి, 17వ వచనం చూడండి. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. చూడు, ఏంటంట? కక్షతో, అసూయతో, లేకుంటే మత్సరంతో, కపటంతో మనము సంఘముగా కూడుకుంటే ఆ కూడికలో మనకి ఎలాంటి ఉపయోగం ఏముండదు, ఎలాంటి సంతోషం ఏముండదు. అది దేనికి కారణమవుతుంది? శిక్షావిధికే కారణమవుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ ప్రభు బల్ల గురించి, ప్రభురాత్రి భోజనం గురించి రాయబడి ఉంది. ఆ రోజుల్లో ఇంక ఇంటికాడ వంటలు ఏం చేసేవాళ్ళు కాదు. ప్రభు నామంలో అందరూ కలిసి ఆ రొట్టె ద్రాక్ష రసం తాగేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే, చేసుకోగలిగి ఉండి కూడా, ఇంటి దగ్గర వంట చేసుకోగలిగి అన్నీ ఉండి కూడా ఇంకా ఆడికెళ్తే అన్నీ పెడతారు కదా అని వచ్చేసేవాళ్ళు. వచ్చేసిన తర్వాత కూడా కొందరు ఏం చేశారంటే ముందుగా వరుసలు కూర్చొని ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఇంక వెనక ఉన్న వాళ్ళకి ఏమైపోయింది? తక్కువ అయ్యేది. అందుకని కొందరు ఆకలి కొంటున్నారు, కొందరు బాధను పడుతున్నారు. ఏం తినడానికి మీకు కొంపలేవా అని పౌలు అంటాడు అక్కడ. ఆ మాట పైన ఉంటుంది చూడండి, ఒక మాట 21వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యం కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గుణును, మరొకడు మత్తుడగును. ఇదేమి అన్నపానములు పుచ్చుకునుడికి మీకు ఇండ్లు లేవా? చూడండి, ఇంకా మన భాషలో అయితే మీకు కొంపలు లేవా తినడానికి, ఇక్కడ పడి తినడానికి వచ్చారు అన్నట్టుగా అంటారు. అట్లా దేవుని చిత్తాన్ని కాకుండా, దేవుని ఉద్దేశానుసారం కాకుండా వాళ్ళు కూడి వచ్చి కక్షలు కలహాలతో కూడి రావడాన్ని బట్టి వాళ్ళ బ్రతుకులు ఏముంది? శిక్షావిధి. శిక్షను పొందుకోవడానికి మీరు కూడి వచ్చి ఎక్కువ కీడుకే వచ్చి ఊరుకుంటారా? ఆమె గురించి మాట్లాడతారు, ఆమె ఇంకొకటి అంటది, ఇంకొకటి మాట్లాడతారు, ఇంకొకటి చెప్తారు. ఇంకా మీకు తెలిసినా తెలియకపోయినా నీకు తెలిసని చెప్పుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఒకవేళ నువ్వు ఏదో సరదా ఏదో ఒక మాట తప్పింటావు, మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల మాటలు కూడుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దేవుని గురించి మాట్లాడాలి. కానీ అది దేనికి కారణమవుతుందంటే శిక్షావిధికి కారణమవుతుంది. జాగ్రత్త. ఇద్దరు విశ్వాసులు కూడుకున్నప్పుడు, దేవుని నమ్మిన బిడ్డలు కూడుకున్నప్పుడు అది వాళ్ళ బ్రతుకులో శాపానికి కారణం కాకుండా చాలా జాగ్రత్తగా మీ మాటలు ఉండాలి. మీరు కూడుకోవాలి. 1-2 గంటలు వాళ్ళ గురించి పిచ్చాపాట మాట్లాడి ఒక అరగంట ప్రార్థన చేసి మేము రోజు కలిసి ప్రార్థన చేసుకుంటాము. ఏం చేస్తారు? కలిసి గంటలో 2 గంటల్లో 2 గంటలు వారి గురించి మాట్లాడుకొని
ఒక అరగంట చెరొక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు. దాంతో సరిపోతుందా? కరెక్ట్ కాదు. మనము అలాంటి స్థితులకు రాకూడదు. సమాజముగా కూడుట మానకూడదు. అయితే కూడుట మన బ్రతుకు శాపంగా రాకూడదు. కాబట్టి కక్షతో, నేను ముందు లేకుంటే నేను గొప్ప అనే ఆలోచనతో, హృదయంలో ద్వేషంతో మనం కూడుకోకూడదు. అలా ఉంటే బలి అక్కడ అర్పించే ముందే ఎక్కడేమో వదిలిపెట్టి వచ్చి సమాధాన పడాలి. సమాధానంగా మనం కూడుకోవాలి. ఎప్పుడైతే మన బ్రతుకులో సమాధానం ఉంటుందో, ఒకరి మీద నీకు ఆయాసం ఉండొచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంతే మాత్రం వాళ్ళ గురించి నువ్వు హృదయంలో ద్వేషం ఉంచుకొని మందిరంలో కూడుకోకూడదు. వదిలేయి, నీకు నచ్చలేదు. కానీ వారి మీద విపరీతమైన అభిప్రాయంతో నువ్వు మందిరంలోకి రాకూడదు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఎవరో వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు. నీకెందుకు? నీకు ఇష్టం లేదు కదా, నువ్వు మాట్లాడట్లేదు కదా. ఇంకా నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళ గురించి నీకెందుకు? అంటే ఏం జరిగింది? కరెక్ట్ కాదు. మళ్ళీ దాంట్లో రకరకాలైనటువంటి ఆలోచనలు, దీన్ని బట్టి మన బ్రతుకులు శాపం వస్తుంది. జాగ్రత్త. మీరు ఇళ్ళల్లో కూడుకున్నా, మందిరంలో కూడుకున్నా, మీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూడుకున్నా. అందుకనే యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుకుంటే ఆయన అక్కడ చెవిఎగ్గి వింటాడంట. ఏం వింటాడు? ప్రార్థన విండు అని కూడుకుంటే. మీరు మాట్లాడుకునే కబుర్లన్నీ విని విని నా గురించి ఏమైనా మాట్లాడుకుంటారేమో, నన్నేమైనా పిలుస్తారేమో అనుకుంటే వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకుని నేనెందుకు ఉండాలని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సమాజముగా కూడటం మానకూడదు. ఒకవేళ అలా కూడుకుంటే శిక్ష విధికి కారణంగా మనము ఉండకూడదు. చాలా జాగ్రత్త. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, అభ్యంతరములు కలుగక మానవు. కానీ ఎవని వలన అభ్యంతరం అయితే కలుగుతుందో వాడికి మెడకు ఏం చేయాలి? తిరగటి రాయి వేసుకొని సముద్రంలో పడటం మేలు అంటాడు. అంటే జనరల్గా సచ్చిన శవం పైకి లేస్తుంది కదా, లేస్తుందా లేదా? లేస్తుంది. ఇంకా రాయి కడితే వదిలేస్తే ఇంక లేస్తుందా? అంత దారుణంగా. మన వల్ల అభ్యంతరం సంఘానికి రాకూడదు, సమాజానికి రాకూడదు. అట్లా జాగ్రత్త పడాలి. మన ప్రవర్తన మందిరానికి వచ్చేటప్పుడే, మందిరంలో కూర్చున్నప్పుడే, సంఘంలో చేర్చబడినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా రావాలి. అందుకని పోవునప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. మనల్ని బట్టి సంఘానికి ఒక కీడు రాకూడదు. మనల్ని బట్టి సంఘానికి ఒక చెడ్డ పేరు రాకూడదు. మనల్ని బట్టి ఎదుటివారు చెడ్డ మాట చెప్పుకోకుండా జాగ్రత్త పడాలి. వీటిని బట్టి మన బ్రతుకులో కీడు వస్తుంది. అభ్యంతరాలు రాకూడదు. నువ్వే అభ్యంతరపరిచేవాడిగా, ప్రతిదానికి ఇబ్బంది పెట్టేవాడిగా, ఇబ్బంది పరిచేదానిగా, ప్రతి ఒక్కరిని అనేవాడిగా, ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేసి మాట్లాడి అభ్యంతరపరిచేవాడిగా ఉంటే నీ బ్రతుకు ఎలాంటిదంటే సముద్రంలో పడివేయబడినటువంటి తిరగరాయి కట్టుకున్న వ్యక్తితో సమానం. అంటే దేవుని దృష్టిలో నువ్వు చచ్చినా తిరిగి లేవకూడదు, అంత దరిద్రపు బతుకుతున్నామని అర్థం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు. మన ద్వారా ఎలాంటి అభ్యంతరం రాకుండా జాగ్రత్త పడాలి. రాకుండే మానవు. కానీ ఎవడైతే అభ్యంతరకరంగా ఉంటాడో వాడు ఇంకెంత దారుణంగా ఉంటాడో చూడండి. బైబిల్ అంత కఠినంగా హెచ్చరిస్తుంది. సమాజంగా కూడే విషయంలో అక్కడ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకునేటువంటి సమాధాన బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఒకరు మనసులో సమాధాన పడాలి. ఎడమొహం పెట్టుకొని పెడమొహం పెట్టుకొని సమాధానం కూడా చెప్పుకోకుండా, వందనాలు కూడా చెప్పుకోకుండా కూడడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇంతమంది వచ్చారని నేనైతే అనుకోను. 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా నేను నా ఇంటెన్షన్, నా యాటిట్యూడ్ ఒకేలాగా ఉంటుంది. 10 మంది వస్తే పొంగిపోను, 2 వస్తే కుంగిపోను. ఇంకా 2 వచ్చినా ఇంకా వాళ్ళని బలపరచాలని ఆలోచన నాకు ఉంటుంది తప్ప నీరసం అనేది నా బ్రతుకులో లేదు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం దేవుని సన్నిధిలో, ఏ విధంగా కూడుకుంటున్నాం, ఏం మానుకుంటున్నాం? చెప్పినవన్నీ మనం మానుకొనే కూడుకుంటున్నామా? అలా మానుకోకుండా కూడుకుంటే మనకు నష్టము, దానివల్ల ఉపయోగం లేదు.
నువ్వు ఇంకా మాటలు పడాల్సి, ఎందుకమ్మా సంవత్సరాల తర్వాత మందిరానికి నీ ఏం బ్రతుకు బాగుపడింది అని అనేవాళ్ళు నీకు పెరిగిపోతూ ఉంటారు. కారణం ఏంటి? నీ బతుకు మారదు, నీ ఆలోచన మారదు, నీ పద్ధతులు మారవు, నువ్వు ఏమి మానుకోలేదు. కాబట్టి దేవుడు కూడా ఎప్పుడో తన మేలు చేయడం మానేశాడు. మానుకోవాలి కొన్ని పద్ధతులు, కొన్ని అలవాట్లు. పెద్దవాడైనప్పుడు పిల్ల శాస్త్రాలు మానుకున్నట్లుగా ఒక వయసుకు వచ్చిన తర్వాత, దేవునిలో ఒక అనుభవంలోకి వచ్చిన తర్వాత చిన్న వయసు నుండి కొన్ని మానివేయాలి. ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేది చిన్నపిల్లల మనస్తత్వం బైబిల్ చెప్తుంది. అవి లోక సంబంధమైన ఇచ్చేయాలని బైబిల్ చెప్తుంది. వాటిని నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదిగినప్పుడు, దేవుని తెలుసుకొని పెరుగుతున్నప్పుడు వాటిని ఎప్పుడో మానేయాలి. ఎవరైనా అనుకోండి నాకేం ఏమొద్దు, వాళ్ళు అనుకుంటే మాత్రం ఏమైనా జరిగిద్దాన్ని వదిలేయాలి. నన్ను అంటారా, నేనన్నా అని రోష పౌరుషాలకు పోవడానికి మనం చచ్చిన వారం, ఇంకా చావని వారైతే ఈ పౌరుషం ఉంటుంది. దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. మానవలసినవి మనము మానాలి. సమాజంగా కూడట మనం మానుకోకూడదు, కానీ శిక్షావిధిగా ఉండే ప్రవర్తనను మనము మానుకోవాలి. అట్లా కూడుకుంటే ఇంకొకసారి, ఇప్పుడు మనం ఇద్దరు కూడుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడుకొని ఎక్కువ ప్రార్థన చేస్తే ఇంకొకసారి ఇంకొకరు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేయొచ్చు అనుకుంటారు. అలా కాదు, మీరు గంట సేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు ఇంకొకసారి ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ ముచ్చట్లు పెడతారు, ప్రార్థనే ఉండదు, లాస్ట్లో 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఇంకొకరు ఎట్లా వస్తారు మీ సహవాసానికి? రారు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడుకున్నప్పుడు ప్రార్థన చేయండి. సమాజంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రవర్తన సరిగా ఉంచుకోండి, లేకపోతే నష్టపోతాం. ఒకవేళ నీ కుటుంబమే బాగుపడాలనుకుంటే అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దర్శించి దేవుడు కావలసిన విడుదల నీకు దయచేస్తాడు. కాబట్టి మనం మానుకోవలసినవి చాలా ఉన్నాయి. అవి మానుకుంటేనే ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాటలు, ఇప్పుడు చెప్పబడిన దీవెనలు ఏంటి? ఆ దీవెనలు అంటే చూడండి, ఒక మాట చూసుకొని ముగించుకుందాం. తొమ్మిది వచనం, యెషయా గ్రంథం 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నాను. ఆయన ఏమంటాడు? నేనున్నాను అంటాడు. సో వ్రేలి పెట్టి చూపి తిరస్కరించడయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నువ్వు మానితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన అంధకారం మనకు మధ్యాహ్నం వలె ఉంటుంది. తర్వాత క్షామకాలం మనం తృప్తిపరచబడతాం. పై వచనాల్లో 5-6 వచనాల్లో చూస్తే స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన్ని కావలి కాస్తుంది. దేవుడు మనం ప్రార్థన చేయగానే నేనున్నాను అని అంటాడు. కాబట్టి మనము మానుకోవలసినవి ఏంటో మరొకసారి జ్ఞాపకం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మన కుటుంబం బాగుపడాలంటే అన్నపానములు మాని ఉపవాసము ప్రార్థన చేయాలి. సంఘంలో సమాధానం రావాలంటే అభ్యంతరకరంగా ఉండకుండా మనము మానుకోవాలి అనే 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని సమాధాన సంబంధమైన ఆలోచనతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుడు ఈ వాక్యమును దీవించి మన జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. తలలు వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం నీవు మాని అనే మాటను దేవుడు ఎందుకో మరొకసారి జ్ఞాపకం చేశాడు. అన్నపానములు మాని దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలోకి రావడానికి దేవుడు మరొకసారి కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మనం అన్నపానములు మాని ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు చేయని కార్యమంటూ లేదు. ఇప్పుడైనను మీరు కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి మనపూర్వకంగా తిరిగి వస్తే పోగొట్టుకున్న దాన్ని మొత్తం తిరిగి ఇస్తాను యోవేలు గ్రంథంలో ఆయన ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. మరి నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒక రోజైన అన్నపానములు మానాలని ఆలోచనలకు వచ్చావా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఒక్క రోజైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించాలనే తలంపులోకి వచ్చావా? పట్టబడిన రోజే
పౌలు 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. పొరలన్నీ రాలిపోయినప్పుడు దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. అప్పటి వరకు తిరిగిన బ్రతుకులో ఉన్నటువంటి ఆలోచనలను మానుకోవడానికి గల కారణం ఆయన 3 రోజులు ఉపవాసం. మరి ఈరోజు అన్నపానములు మాని అనే మాటను మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్న కారణం ఏంటంటే, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, ఒక నూతన ప్రత్యక్షతను పొందడానికి, ఉపవాస ప్రార్థన అనుభవంలోకి నువ్వు రావడానికి దేవుడు ఈరోజు స్పష్టంగా సూటిగా మాట్లాడతా. నువ్వు మాని అన్నపానములు మాని. మోషే ఉన్నాడు, అన్నపానములు మాని నెహెమ్యా ప్రార్థన చేశాడు. అన్నపానములు మాని దానియేలు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తేనే సాతాను బంధకాల నుంచి విడుదల కలుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మనం మానివేస్తున్నామా మా బ్రతుకుల కోసం? మరి ఏం చేస్తున్నా? సమాజముగా కూడటం మానక అంటే దాన్ని మానుతున్నామా? శిక్ష విధికి కారణం కాకూడనట్లుగా సంఘములు మన ప్రవర్తన ఉండాలంటే దాన్ని మానేస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా, దేవుడు అనుసరించమన్న విధానాన్ని మానివేసి నీకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం ఆరంభిస్తే నష్టపోతావు, మార్పు లేని వాడిగా మిగిలిపోతావు. దేవుని అనుసరిస్తున్నప్పటికీ ఏ మేలు పొందలేని దానికి అలానే ఉండిపోతావు. కాబట్టి మానవలసినవి మానుకోగలిగినటువంటి ఉన్నతమైన కృప నాకు దయచేయి ప్రభా. కొన్ని మానలేకపోతున్నానయ్యా, వాటిని మానుకొనేగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే మంచిది. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు వేలాది వందనాలు. మా కుటుంబాలను మేము కట్టుకోవాలంటే, నీ ప్రత్యక్షతను మేము పొందాలి అంటే, ఒక నూతన ప్రత్యక్షతను, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, ఒక దర్శనాన్ని, నీ ద్వారా ఒక ఆలోచన మేము పొందుకోవాలంటే అది ఉపవాస ప్రార్థన ద్వారానే. అంటే అన్నపానములు మాని నీ సన్నిధిలో గడిపిన దాన్ని బట్టే మా బ్రతుకులో ఆ నూతన ప్రత్యక్షత కలుగుతుంది అనే మాట ఈరోజు మేము ధ్యానం చేశాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలు నాయనా, వాళ్ళ కుటుంబంలో ఎదురుతున్న శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖాలు, వాటన్నిటిలో ఒక్కరోజైనా అన్నపానములు మాని నీ సన్నిధిలో నిలిచి కనిపెట్టి ప్రార్థించే కృపను ఇవ్వండి. నువ్వు దర్శించి నువ్వు రాసి ఇచ్చే పలకలు తీసుకోనేంత వరకు అన్నపానములు మాని నీ సన్నిధిలో ప్రార్థించే కృపనివ్వండి. పంతాలు నెగ్గించుకోవడానికి ఉపవాసాలు ఉంటారు, అన్నపానాలు మానుతారు. మరి మా బ్రతుకులు ఉన్న కష్టాలు పోగొట్టుకోవడానికి అదే పంతంతో నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎంత మంచిది. వారి మీద పంతం, వీరి మీద పంతం, తిండి తినకుండా అలానే 1 రోజు 2 రోజులు అలిగి రోషంతో బ్రతుకుతారు. కానీ బ్రతుకును మార్చుకోవడానికి అన్నపానములు మానలేకపోతారు. రోసగించుకున్నప్పుడు, చిన్నబుచ్చుకున్నప్పుడు, మనసు వేదన పడినప్పుడు, దుఃఖపడినప్పుడు, ఎవరో అన్న మాటలను బట్టి, ఏదో తెలిసిన దాన్ని బట్టి చాలామంది అన్నపానాలు మానుతారు. నీ సన్నిధిలో ప్రార్థించడానికి అన్నపానాలు మానట్లేదయ్యా. అలా అన్నపానాలు మాని నీ సన్నిధిలో గడిపిన దానిని బట్టే మోషేకు ప్రత్యక్షపు గుడారపు అనుభవంలోకి తీసుకొచ్చారు. అలా అన్నపానాలు మాని నీ సన్నిధిలో ప్రార్థించిన దాన్ని బట్టే నెహెమ్యాకు ముందున్న ద్వారాన్ని తెరిచారు. తన ఆలోచన, తన చేయబోయే కార్యాన్ని మీరు సఫలపరిచారు. దానియేలు జీవితాల్లో జరగబోతున్న సంగతి మీరు తెలియజేశారు. అన్నపానములు మానిన వారి జీవితాల్లో శ్రేష్టమైన ప్రత్యక్షతలు మేము చూసాం. అలా మేము నీ కోసం, మా కుటుంబం కోసం, మమ్మల్ని మేము నీ సన్నిధులు బలపరచుకోవడం కోసం, ఆత్మచేత నింపబడడం కోసం, శోధన జయించడం కోసం, అపవాది తంత్రములను వాక్యము ద్వారా జయించడానికి కోసం అన్నపానములు మాని ఉపవాస ప్రార్థన చేసే ఉన్నతమైన కృపను నీ బిడ్డలకు ఇవ్వండి. అలా మమ్మల్ని మేము మా కుటుంబాలను కట్టుకోగలిగినటువంటి స్థితులకు రాని. ఏ సమస్య వచ్చినా ఉపవాస ప్రార్థన, ఏ సమస్య వచ్చినా ఇంట్లోనే కన్నీటి ప్రార్థన, దుఃఖంతో దేవుని సన్నిధిని కనిపెట్టి
తలుపు వేసుకొని అన్నపానములు మాని దేవుని కాళ్ళు పట్టుకొని యాచనలు సమర్పించే అనుభవంలోకి ప్రతి ఒక్కరిని నడిపించండి తండ్రి. కన్నీటి ప్రార్థన సమస్త సమస్యలకు పరిష్కారం అది ఉపవాసంతో అన్నపానములు మాని ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. అలాంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకొచ్చి నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, అన్నపానములు మాని కనిపెట్టి ప్రార్థించినప్పుడు నేను కోరుకున్న మార్గంలో దేవుడు నన్ను నడిపించాడు. నేను చేయవలసిన మార్గంలో నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియచేశాడనే సత్యాన్ని సాక్షాత్కారంగా మేము చెప్పినట్లుగా అలాంటి అనుభవంలోకి నీ బిడ్డలు నడిపించండి. కడుపు నిండిన స్థితిలో కాకుండా నీ కొరకు ఆకలి కొని ఉండుటకు, లేమితో బాధపడుటకు, దప్పికొని ఉండుటకు, శ్రమను అనుభవించుటకు కలిగిన వారిగా నీ బిడ్డలను మార్చమని, తద్వారా ఉన్నతమైన నీ ప్రత్యక్షతను, ఉన్నతమైన నీ చిత్తాన్ని, ఉన్నతమైన నీ ఆలోచన కలిగి మా విశ్వాస జీవితాన్ని కొనసాగించడం నీ కృపను అనుగ్రహించమని, కూడి ఉన్నప్పుడు అది శిక్షా విధి కారణం కాకుండానట్లుగా, మా వలన ఎలాంటి అభ్యంతరం రాకుండానట్లుగా మేమే సమాధానపడి, మేమే తగ్గించుకొని, మేమే ముందుగానే తగ్గించుకొని ఒకరితో ఒకరు సమాధానపడి నీ సమాధాన సంబంధమైన ఆశీర్వాదం మా మీద ఉండునట్లుగా మా ప్రవర్తన జాగ్రత్తగా నీ మందిరం చూసుకొని ముందుకు వెళ్ళినట్లుగా నీ కృపను అనుగ్రహించమని. శాశ్వతం ఆశీర్వాదం ఐక్యతలో ఉంటుంది. ఐక్యతని కాపాడే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ కలిగించే ఐక్యతను మేము కాపాడుకోవడానికి అభ్యంతరకరంగా ఎవరు ఉండకుండా నాయన సమాధానం బంధము చేత, ప్రేమ చేత ఒకరినొకరు సహించుకోమని బైబిల్లో రాయబడినట్లుగా సహించుకుంటూ భరించుకుంటూ సమాధానంతో బ్రతికే విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి బలపరచమని, ఒక శ్రేష్టమైన భక్తిని మేము కొనసాగించినట్లుగా నీ దయను అనుగ్రహించమని ప్రభువా మరొకసారి ఎజ్గేల్ అన్నను మీరు జ్ఞాపకం చేసుకోండి, గాయాలు ముట్టి స్వస్థపరచండి. ఆమోసన్న భార్యని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఇంకా శీఘ్రమైన స్వస్థత కలగచేయండి, నెమ్మదినివ్వండి, నీకు స్తోత్రం. ఆ విధంగా సంఘంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరూ ముట్టి స్వస్థపరచండి. అనుష వాళ్ళ అమ్మగారిని, ఆ విధంగానే ప్రభా రవిరాజు వాళ్ళ నాన్నగారిని, ఆ విధంగానే ఎవరైతే బాధల్లో ఇరుకులు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నాం. వారి బంధకాల నుంచి ఇబ్బంది నుంచి విడిపించమని కోరుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఈ రాత్రికాల దీవెనతో నింపి మేము మానితే మీరు మాకు తోడుగా ఉంటారు, మా ప్రార్థన వింటారని సత్యాన్ని ఎరిగి ఒక్కొక్కటైనా సరే మానుకుంటూ అయా నిశ్చిత్తానుసారంగా బ్రతికే ఒక శ్రేష్టమైన సమర్పణలోకి మేము వచ్చినట్లుగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆయన సన్నిధిలో అన్నపానములు మాని ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థించే వారికి, వాక్యానుసారంగా ఏవైతే మానివేయమని చెప్పాడో వాటిని మానుకొని ఆయన చిత్తానుసారంగా బ్రతికే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.